మేము నిన్న సండే రోజు అయితే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో అయితే కూర్చున్నామండి. మా ఇంటి దగ్గర గుడిలో అయితే కార్తీక మాసంలో 108 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేస్తారు. లాస్ట్ ఇయర్ కూర్చున్నాము. ఇయర్ వచ్చేసి సెకండ్ ఇయర్. లాస్ట్ ఇయర్ చేసినప్పుడు చాలా 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 బాగా చేశారు. అందుకని ఖచ్చితంగా ఇయర్ కూడా కూర్చుందామని డిసైడ్ అయ్యి కూర్చున్నాము. పూజకి మనీ కడితే మనమైతే కొన్ని వస్తువులు అయితే ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాలి. అవన్నీ లిస్ట్ వాళ్ళే ఇస్తారు. అలాగే ప్రసాదాలు కూడా వాళ్ళే ఇస్తారు. పూజ అయితే మార్నింగ్ 9ంటికి స్టార్ట్ చేశారు. 12:30 అట్లా అయింది. 108 జంటలతో చాలా బాగా చేశారు. అదిగాక కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచిది. ఒక 2-3 ఇయర్స్ నుంచి అన్నవరంలో చేసుకుందాం అనుకుంటున్నాం. కానీ అక్కడికి వెళ్తానికి అస్సలు కుదరట్లేదు. పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత వాళ్ళే భోజనాలు కూడా పెడతారు. పూజ అయితే చాలా ప్రశాంతంగా నిదానంగా బాగా చేసుకుంటున్నాము. అదే అన్నవరం వెళ్తే ఇంత బాగా చేసుకోవడానికి కుదరదేమో అని కూడా ఆలోచించి ఆగిపోతున్నాము. 2 ఇయర్స్ నుంచి అయితే ఇక్కడ చేసుకుంటున్నాము గుళ్ళో. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యలకు మంచి పరిష్కారం అయితే తెలుసుకోండి. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారితో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పించుకోండి. ఫోన్ నెంబర్ 8897741766.